నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు ఆల్రెడీ పూర్తయిపోయాయి. ఇంకొక కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలుంటాయి. తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే అని మాట్లాడుతున్నారు. సంవత్సరంన్నర వరకు నేను కార్యకర్తలతో కలిసుంటాను. నియోజకవర్గాల వారీగా సమస్యలు తెలుసుకుంటాను. ఇంకొక సంవత్సరంన్నర ఆగితే పాదయాత్ర పేరుతో ప్రజా సమస్యల్లో తెలుసుకుంటూ నేను ప్రజల్లోనే ఉంటాను అంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మీద యావతోనే పాదయాత్ర చేస్తున్నారు కానీ నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడి ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ పాదయాత్ర చేశారు. ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేయడం దేనికి? మన రాష్ట్రంలో ఒక సెంటిమెంట్ ఉంది. ఎవరైతే పాదయాత్ర చేస్తారో వారు అధికారంలోకి వస్తారు అనే ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ కోసమే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు కానీ అధికారం కోసం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు. అదే కనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వస్తే ప్రజలు ఆదరిస్తారంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.